అమ్మా లక్ష్మీ పార్వతి, మైక్ దొరుకుతో ఎందుకు అలా రెచ్చిపోతావో నాకు అర్థం కాదు. ఉం. అందుకే నేను యూట్యూబ్ ముఖాన్న నిన్ను అడగదలుచుకొని నేను ఈ వీడియో పెడుతున్నా. లోకేష్ చేసిన తప్పేటో నాకు తెలియదు. అసలు ఎందుకు నువ్వు పబ్లిక్ వచ్చి ఇలా మాట్లాడుతున్నావు కూడా నాకు అర్థం కాలేదు. తీరా నువ్వు మాట్లాడే మాటలన్నీ చూసిన తర్వాత లోకేష్ చేసిన తప్పు ఏంటి అంటే జగన్ తల్లి విజయమ్మకి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పడం. చెప్పడం గురించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి మైకి దొరికింది కదా, నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఏటో, నీచుడు, దుర్మార్గుడు, దృష్టుడు ఒకట, మంత్రి పదవికి పనికిరావు, నువ్వేం మంత్రివి, ఒక మనవడికి అనవలసిన మాటల తల్లి అవి. ఒక పదవి ఇచ్చినప్పుడు ఆ పదవి నిలబెట్టుకొని ఆ పదవికి మంచి పేరు తెస్తే ఆ వ్యక్తి ఆ పదవిలో ఇచ్చిన పదవికి న్యాయం చేసినట్టు. మరి నువ్వు కూడా పదవి ఏదో అనుభవించావు కదమ్మా. అందులో నువ్వు రాణించావో లేదో నాకైతే తెలియదు, కానీ నువ్వు ఒక పదవి చేసావు. ఆ పదవిలో నువ్వు నీ విశ్వరూపం చూపించాలి అంటే నువ్వు కరెక్ట్గా వ్యవహరించి ఆ పదవికి మంచి పేరు తెస్తే అది నీకు ఒక అలంకారంగా నిలిచిపోతుంది. అలాగే లోకేష్కి కూడా కొన్ని మంచి పదవులు ఇచ్చారు. ఆ మంత్రి పదవులన్నింటినీ సక్రమంగా చేశాడు కాబట్టి ఆ పదవుల్ని ఆయనకి చక్కగా రాణించేయని అనుకోవాలి. లేదు అంటే విమర్శించవచ్చు. ఆ పదవుల్లో నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, అలా చేసావు అని ఏవేనంటూ విమర్శించవచ్చు. విమర్శించే ముందు నువ్వు వితౌట్ ఎవిడెన్స్తో విమర్శించడం కాదు, రికార్డ్ ఎవిడెన్స్ పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడచ్చు. ఇదిగో 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 రికార్డ్ ఎవిడెన్స్. అంతేకాని నీకు ఉట్టికి సట్టికి అసలు నీకు ఇంట్లో పని పాటు లేదు కావాలి. లేకపోతే లోకేష్కి నువ్వు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి పత్రికలకు ముందు మాట్లాడవలసిన అవసరం ఏముంది? జగన్ తల్లికి విషెస్ చెప్తే, బర్త్డే విషెస్ చెప్తే తప్ప అది సభ్యత సంస్కారానికి చిహ్నం అమ్మా. లక్ష్మీ పార్వతి, సభ్యత సంస్కారానికి చిహ్నాలు అవి. ఒకరికొకరు గ్రీటింగ్ చెప్పుకోవడం. ఎన్టీ రామారావు కోటికి చచ్చిపోతాం నువ్వు వెళ్ళి పలకరించి వచ్చావా? బాలకృష్ణ హాస్పిటల్లో ఉంటే పలకరించి వచ్చావా? అలాంటప్పుడు నేను ఎవరైనా ఇటు అన్నారా? వెళ్ళావు, పలకరించావు, అది సభ్యత, అది సంస్కారం. అలాగే లోకేష్ కూడా జేఎంకి బర్త్డే విషెస్ చెప్పాడు. ఇటు తిరుగుతావు, అటు తిరుగుతావు, అల్లుడని చూడవు, మనవడని చూడవు, మైక్ దొరికితే రెచ్చిపోయి దుష్టుడు, దుర్మార్గుడు, నీచుడు ఎక్కడ కనిపించాయమ్మా ఇవన్నీ? దుష్టుడు, దుర్మార్గుడు, నీచుడు, చంద్రబాబు, ఆయన కొడుకు అని పిచ్చి 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 పిచ్చిగా వాగుతుంటారు కదా. మరి చంద్రబాబు నాయుడిని ఎన్టీ రామారావు గారు దూరం పెట్టారు, ప్రపంచానికి అందరికీ తెలుసు. మరి అదే ఎన్టీ రామారావు దగ్గరికి చంద్రబాబుని ఎందుకు తీసుకెళ్ళి మీటింగ్ ఏర్పాటు చేశావు? చెప్పు, దీనికి సమాధానం చెప్పమ్మా. చంద్రబాబు నాయుడు నీచుడు, దుర్మార్గుడు నీ భాషలో అయితే. మరి ఏడు చూసావో ఏంటో నీకు ఆయనకి తెలియాలి. పక్కన పెట్టి మేమైతే చూడలేదు ఆయన దుర్మార్గుడు, దుష్టుడు. మరి అలాంటి చంద్రబాబు క్యారెక్టర్ నీకు తెలుసు, బాగా తెలుసు నీకు. మరి అలాంటి చంద్రబాబు నాయుడిని తీసుకెళ్ళి ఎన్టీ రామారావుకి చెప్పి వాళ్ళిద్దరికీ కలిపిన ఘనత నీదే కదా. ఎందుకు కలిపావు? ఏం చూసుకొని కలిపావు? ఇద్దరు చేతిలో చేసుకున్నారని చెప్పారు. బిడ్డ మీద ప్రమాణం చేశాడు చంద్రబాబు, ఇద్దరం కలిసే పరిపాలన చేద్దామని చెప్పాడు. మరి ఇవన్నీ ఎందుకు చెప్పావు? చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకొచ్చావు లోపలికి? చంద్రబాబు నాయుడు గారిని లోపలికి తీసుకొచ్చావు అంటే నువ్వు ఏ భావంతో తీసుకొచ్చావు? నీకున్న ప్రయోజనం ఏంటి? చంద్రబాబు ఉండటం వల్ల నీకున్న లాభం ఏంటి? వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలి. ఎవరో తెచ్చారు, నేనేదో ఎన్టీ రామారావుకి చెప్పాను, ఎన్టీ రామారావు గారు కలతమల్ల తీసుకున్నారు ఆయన్ని, ఆయనకు 3 పదవులు ఇచ్చారు, ఆయనకి ధనదాహం తీరలేదు, కొంచెంగా మారుతారు, ఏవేవో చెప్పుకొచ్చారు. ఆ మాటలేదు ఎన్టీ రామారావు ఎప్పుడు కూడా పబ్లిక్లో చెప్పలేదు. నేను అడుగుతున్నాను, ఒక నీచుడిని, ఒక దుర్మార్గుడిని నువ్వు ఎన్టీ రామారావు గారి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళావు? తీసుకెళ్ళడంలో నీకున్న లాభం ఏంటి? ఇవేమి చెప్పవు నువ్వు.
ఆ, నువ్వు కడిగిన ముత్యానివి, తగిన వాళ్ళందరూ బురదలోని ముత్యాలు. ఏమ్మా లక్ష్మీ పార్వతి, ఉం? మనవడికి అనవలసిన మాటల నోరుందని మై పట్టుకున్నావని మై మరిచిపోతావు. ఆ? ఏదో పెద్ద వక్తవు అనుకుంటున్నావా? చెప్పిన మాటే 10 సార్లు చెప్పి, పత్తిని తింటే 10 సార్లు తిప్పి, ఉం? ఏదో వక్తవు అనుకుంటున్నావా నువ్వు? నువ్వేంటో, నీ బ్రతుకేంటో, నువ్వు ఎలా వచ్చావు అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడికి తెలుసు. అవన్నీ మనకొద్దు. ఎన్టీ రామారావు గారు చేసుకున్నారు, దట్స్ ఆల్. అవన్నిటి మటుకు మేము వెళ్ళటం లేదు. విమర్శించాలంటే చాలా విమర్శించాలి. ఒక బర్త్డే గ్రీటింగ్ పట్టుకొని వచ్చి నువ్వెందుకు బర్త్డే గ్రీటింగ్ చెప్పావు అంటే, ఎవరైనా చచ్చిపోతే వాటి సారీ ఇలా విన్నాము అనేసి అది తగులాడే మనిషి మనకి వాళ్ళకి పడదు. అయినప్పటికీ కూడా మనం సారీ, ఈ విషయం విన్నాం, చాలా బాధ అనిపించింది అంటాం. మన సభ్యత, మన తెలుగు వాళ్ళ సభ్యత అమ్మా. అలాగే ఎవరికైనా బర్త్డే అయితే హ్యాపీ బర్త్డే టు యూ అని వాళ్ళు మనకి పడినా పడకపోయినా వాళ్ళ బర్త్డే అని తెలిసినప్పుడు గ్రీటింగ్ చేయడం అనేది మన తెలుగు వాళ్ళ సాంప్రదాయం, సభ్యత, సంస్కారాలకు చిహ్నాలు. అదేదో చేసేసి కొంప ముంచేసినట్టు ఆ, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ జగన్ తల్లికి గ్రీటింగ్ చెప్పడం ఎంతో నేరం చేసినట్టు, ఎంతో మర్డర్ చేసేసినట్టు. ఏటమ్మా నీ మాటలు నాకు అర్థం కాదు. ఆ? తప్ప గ్రీటింగ్ చేయడం, గ్రీటింగ్ చేసుకోవడం తప్ప. అయితే విజయమ్మకి గ్రీటింగ్ చెప్తే నీకెందుకు అలాగా రెచ్చిపోతున్నావు? నీకు వచ్చేది నష్టమేటి ఉంది? నువ్వు చెప్పావు విజయమ్మకి, మరి నువ్వు చెప్పినప్పుడు మరి లోకేష్ చెప్తే తప్పేంటి? నువ్వు చెప్తే ఒప్పు, లోకేష్ చెప్తే తప్పు. ఉం. ఎందుకు అసలు గ్రీటింగ్ చెప్పొద్దు విజయమ్మకి అని నువ్వు అనుకుంటున్నావు? ఆ గ్రీటింగ్ వల్ల ఆ విజయం కొంపలోని తగువులు అంటున్నావు. ఆ తల్లి కొడుకు చెల్లి రోజు తగువులతో కుస్తీ పెట్టి ఆ ఆస్తుల పంపకాల గురించి ఆలేదో చచ్చిపోతుంటే ఈయన గ్రీటింగ్కి ఆయన ఆస్తులకి ఏంటమ్మా నువ్వు లంకి? ఎందుకు చెప్పావు అనుకుంటున్నా? అసలు నువ్వెవరికి అడగడానికి? నువ్వెవరమ్మా అడగడానికి? గ్రీటింగ్ ఎందుకు చెప్పావు అని చెప్పడానికి నువ్వెవరో అడగడానికి? ఏమనంటే ఆ కుటుంబంలోని విషయాలన్నీ చెప్తున్నావు. ఆ కుటుంబం వాళ్ళకి అయిపోవడానికి ప్రధాన కారణం నువ్వే కదా తల్లి. నేను అనడం కాదు. కార్ డ్రైవర్ ఎన్టీ రామారావు కార్ డ్రైవర్ కూడా నీ గురించి ఎంత చక్కగా చెప్పారో. అవన్నీ మనకొద్దు, తవ్వుకుంటే అన్నీ వస్తాయి. కానీ నువ్వు ఇలాగా ప్రతిదానికి వచ్చేసి గ్రీటింగ్ చెప్పావు, నువ్వెందుకు గ్రీటింగ్ చెప్పావు, వాళ్ళకి వీళ్ళకి తగులు పెట్టడానిక, కుటుంబాలు విరిచేయడానిక అని అడుగుతున్నావు. కుటుంబాలే లోకేష్ ఇరిచాడమ్మా. ప్రపంచానికి తెలీదా ఎన్టీ రామారావు కుటుంబం అలాగా ఇరిగిపోయిందో? తండ్రి ముఖం పిల్ల చూసుకోలేదు, పిల్ల ముఖం తండ్రి చూసుకోలేదు. ఆఖరికి ఎలాగయ్యిందో ఎన్టీ రామారావు గారు చెప్తే మాకు అందరికీ తెలుస్తుంది అమ్మా. నువ్వు చెప్పక్కర్లేదు. ఎన్టీ రామారావు గారి కుటుంబం, వాళ్ళ కుటుంబం ఎలాగ చల్లా చెదురైపోయిందో అందరికీ తెలుసు. ఎవరి దయ వలన అయిపోయిందో కూడా తెలుసు. నువ్వు అడగ పెట్టడం వల్లనే అయిపోయింది అనేది అందరికీ తెలుసు. ఆయన ఇష్టపడ్డాడు, దాన్ని నేనేదో అనుకున్నాను. ఈ రామ్ గోపాల్ వర్మ సినిమా తీశాడు కదా, ఆ సినిమాలోని అసలు విషయాలన్నీ బయటకు వచ్చేస్తాయని ఎంతో అద్భుతంగా లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా చూశాను. తీసినప్పుడు ఆఖరి సీన్ చెప్పినప్పుడు ఈ వర్మగాడు కూడా ఎంత అబద్ధం ఆడుతున్నాడు అని అనిపించింది. ఆ ఆఖరి సీన్లో అందరు ఎన్టీ రామారావు శవాన్ని చూడడానికి వెళ్తుంటే నిన్నటి వెనక్కి తోస్తారట. అక్కడ ఎక్కడైనా నిజం ఉందా? అది వర్మగారు ఎక్కడైనా అందులో నిజం ఉందా? ఎందుకండి ఒక చరిత్ర తీసినప్పుడు ఉన్నట్టుగా చెప్పాలి, కానీ లేనివి ఎందుకు సానుభూతి కోసం? అది తప్పు. అప్పుడే వర్మ మీద ప్రేమాభిమానాలు చచ్చిపోయి. ఇప్పుడు నువ్వు ఈ లోకేష్ కంటే మరి నీ సభ్యత, నీ సంస్కారకం, నీ విద్య, నీ వినేత, నీ గ్రంథాలు, నవలలు, ఇవన్నిట్లో నువ్వేటి రాస్తావు? ప్రతి నవలలోనూ ఒక పాత్రను సృష్టిస్తావు కదా, ఆ పాత్ర లోతుల్లోకి వెళ్తావు కదా, ఇలాగే రాస్తావా? ఒక బర్త్డే గ్రీటింగ్ చెప్తే ఆ పాత్రని ఇంత కించపరుస్తావా? చాలా తప్పు లక్ష్మీ పార్వతి. కంట్రోల్ యువర్ టంగ్. ఒక మనవడిగా గౌరవించు, లేకపోతే వద్దు. అంతేకాని గ్రీటింగ్ చెప్పింది వద్దని చెప్పకమ్మా.
అది మన సాంప్రదాయం, తెలుగు సాంప్రదాయం. ఉంటానే లెంగ్త్ ఎక్కువైపోయింది.